చేసుకుని వస్తా, నెక్స్ట్ డబ్బింగ్ వెళ్ళాలి. సార్ సార్ ఎస్ టెల్ మీ, ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద విజిట్? సార్ మన విరాజీ మూవీ August 2 రిలీజ్ అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నామా? లేదు సార్, కన్ఫర్మ్ సార్, కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ August 2. సూపర్ వండర్ఫుల్. సార్ ప్రమోషన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి సార్. దానికి ఆ ప్రమోషన్ స్ట్రాటజీ డిస్కస్ చేయడానికి వచ్చాను సార్. దాని ఏముందండి, మామూలుగా మనం ఇంటర్వ్యూస్, సోషల్ మీడియా ఫ్యూ ఇంటర్వ్యూస్ చేసి ఛానల్స్కి వెళ్ళి పేపర్ అలా కాదు సార్, అదంతా ఆల్రెడీ ప్రోటోకాల్లో వేరే సినిమాలు, అన్ని సినిమాలకు అదే ప్రోటోకాల్ ఉంది. మనకి అది సరిపోదు సార్, ఏదన్నా వైరల్ కాదు సార్. వైరల్ ఏంటి? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా సార్. వైరల్ అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ సార్, అమీర్పేట్ చౌరస్తాలో సార్ మీరు చొక్కా లేకుండా ఒక 2 hours సార్ అలాగే నిలబడుకుంటే ఎలా ఉంటుంది సార్? ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు సార్? చొక్కా లేకుండా అలా నిలబడుకుంటారు కదా, మీడియా అందరూ వచ్చేస్తారు సార్. ఆల్రెడీ మనం ఇచ్చేస్తుంది, మీడియాకి ఒక న్యూస్ ఇచ్చేస్తుంది, మీడియా మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సార్. వరుణ్ సందేశ్ గారు చొక్కా లేకుండా నిలబడుకున్నారు అని చెప్పేసి బాగా టాక్ వెళ్ళిపోతుంది సార్. మీడియా కూడా మిమ్మల్ని అడుగుతారు, ఎందుకు అని అడుగుతారు. మీరేం చెప్పరు. కరెక్ట్గా 2 hours తర్వాత ఒక చొక్కా వేసుకుంటారు సార్. ఆ చొక్కా బ్యాక్ సైడ్ లో విరాజీ అని ఉంటుంది సార్. ఫుల్ వైరల్, ఇంతవరకు ఎవరు చేయలేదు సార్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎలా ఉందంటారు సార్? ఓకే, కానీ అంతసేపు చొక్కా లేకుండా అక్కడ నుంచోవడం అనేది మిగతా వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపిస్తుందేమో. ఇది కాకుండా ఇంకేమైనా? అవును సార్, దీనిలో ప్రాబ్లం ఉంది సార్. మధ్యలో రెయిన్ పడిందంటే ఇబ్బంది అయిపోతుంది సార్. ఒక ఐడియా ఉంది సార్. ఏంటంటే అమ్మాయిలకి మటుకు బస్సులో ఫ్రీగా టికెట్ ఇస్తున్నారు సార్, అబ్బాయిలు మటుకు డబ్బులు కట్టెక్కాలి సార్. ఇంత కష్టం సార్, ఇంత పాపం సార్, చచ్చిపోతున్నారు సార్. ఒక పక్క మన మగజాతికి ఒక అవమానం జరుగుతుంది సార్. ఇక్కడ మనం ఏదైనా చేయాల్సిందే సార్. మనం ఇక్కడ నుంచి 100 kilometers పాదయాత్ర చేస్తున్నాం సార్, ఒక బోర్డు పట్టుకొని. బోర్డు పట్టుకుని పాదయాత్ర చేయడం అనేది మన సినిమాకి ప్రమోషన్ ఎలా అవుతుంది నాకు అర్థం కాదు. చెప్పాను, ఇది అడతారని చెప్పాను. దీనిలో చిన్న విషయం ఉంది, లాస్ట్ లో విరాజీ బోర్డు మీరు అంత చేశారు కాబట్టి ఆ మగాళ్ళందరూ క్లాప్స్ కొట్టి విరాజీ అని గట్టిగా వస్తారు సార్. ఫుల్ ప్రమోషన్ సార్. షేక్ 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 ఆడిస్తాను రా. ఎలా ఉంటుంది సార్? అంటే మన సినిమాని లేడీస్ కూడా చూడాలి కదా. అవునా కదా? కరెక్ట్ సార్. అంటే వాళ్ళకి యాంటీగా ఉన్నట్టు ఉంటుంది అనుకోండి. 100% ఉంటుంది సార్. సార్ మీరు విజయ్ అంటే భిక్షగాడి సినిమా చూస్తారు సార్? ఆఫ్ కోర్స్, సూపర్ మూవీ, అల్టిమేట్ మూవీ. అసలు మీకు నచ్చదు అనుకుని ఎంత బాధపడ్డాను. మీకు నచ్చింది సార్? కానీ దాని సినిమాకి మన ప్రమోషన్స్ కి సంబంధం ఏంటి? అది నాకు మీరు కనిపెట్టలేదు కదా. ఏంటంటే సార్, మీరు ఒక భిక్షగాడి గెటప్ వేసుకొని హైదరాబాద్ మొత్తం తిరుగుతారు సార్. ఒక 1 day సార్, 1 day చాలా ఎక్కువ, 1 day మొత్తం తిరుగుతారు సార్. లాస్ట్ లో కలెక్షన్స్ తో విరాజీ టికెట్ కొంటారు సార్. ఎంత ప్రమోషన్ సార్. మీరు చెప్పారు కదా సార్, ఆడాలకు నచ్చదని చెప్పేసి. ఇప్పుడు భిక్షగాడి సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ ఐడియా నచ్చుతుంది సార్. బాగుంది, ఐడియా బాగుంది. కాకపోతే బాగుంది అంటారు. కాకపోతే ఒక కండిషన్, నాతో పాటు మీరు ప్రొడ్యూసర్ గారు ఇద్దరు బిచ్చగాడి గెటప్ లో రావాలి. కాదు, ఏమన్నా కొంచెం ప్రాక్టికల్ గా ఏమన్నా మనం అంటే నిజంగా మనం ఇలాంటి చేయగలిగేటట్టు ప్రాక్టికల్ గా రియలిస్టిక్ గా అన్నారు చూడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అందరూ అనుకున్నాను సార్ అనే సార్. మీరు అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయా సార్? ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా సార్? అంటే 17 years చేశారు కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉంటారు సార్. ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఎందుకు అంటే సార్, పేరుతో సంబంధం లేకుండా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ సార్, రీల్ ఏమంటారు ఏదని, లైవ్ సార్, లైవ్ చేసి ఫుల్ గా తిట్టేస్తారు సార్. మీరు ఫుల్ గా పేరుతో సంబంధం లేకుండా తిట్టేస్తారు సార్. ఎవరిని? మీ ఫ్రెండ్స్ సార్, సినిమా హీరోలు సార్. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే
ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు. ఊరుకోండి సార్, వాళ్ళని ఎలా తిడతాను? అయినా పైగా వాళ్ళని తిడితే వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ అందరు నన్ను తిట్టుకుంటారు. అవును సార్, నాకు కూడా ఇబ్బంది. మొత్తం అందరికి ఇబ్బంది. అవును సార్, కరెక్టే. నాకు కూడా ఇబ్బంది సార్. యాక్చువల్గా ఇంకేమైనా సింపుల్ గా చెప్పావు కదా, అదేదో చెప్పు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా ఏంటది సార్? మీకు ఫైనల్ కోట్ చెప్తాను సార్. ఇది మటుకు మీకు చాలా చాలా నచ్చుతుంది సార్. చాలా సిన్సియర్ విషయం సార్ ఇది. దీంట్లో మీ ఎఫర్ట్ కనిపిస్తుంది, మీ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. అండ్ జనాలందరూ ఇక్కడికి వెళ్ళే ప్లేసే సార్ ఇది. ఈ ప్లేస్ కి ఎవరైనా వెళ్తారు సార్. సూపర్, ఇది ఇలాంటిది కావాలి సాయిరామ్. థ్యాంక్ యూ సార్. ఏంటి ఇప్పుడు చెప్పండి, ఐడియా ఏంటి? ప్లేస్ ఏంటి, ఐడియా ఏంటి? చెప్పండి. హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి సార్? సెంటర్ చాలా ఉన్నాయి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. బట్ మామూలుగా అంటే ఇది మన నెక్లెస్ రోడ్ సైడ్ అంతా బాగుంటది కదా, జనాలు, క్రౌడ్. కరెక్ట్ గా చేశారు. కరెక్ట్ సార్. హుస్సేన్ సాగర్ తెలుసు కదా సార్, అక్కడ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సార్ హుస్సేన్ సాగర్ రాకుండా ఎవరు ఉంటారు సార్? హుస్సేన్ సాగర్ చూడకుండా ఎవరు ఉంటారు? అవును, డెఫినెట్ గా. ఆ హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడి విగ్రహం ఉంది సార్. అవును, అక్కడ చేద్దామా విగ్రహం దగ్గర? లేదు సార్, అక్కడ మీరు దూకుతారు సార్. అక్కడ దూకి ఎండ్ వరకు ఆగకుండా అట్ట స్విమ్మింగ్ చేస్తారు సార్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎండ్లో మన వాళ్ళందరూ కెమెరాలు పెట్టుకొని రెడీగా ఉంటారు సార్. లాస్ట్ లో మీరు వచ్చి అట్లే లేచి విరాజీ అని చూపించుకుంటారు సార్. ఫుల్ క్లాప్స్. ఇందులో ఒక చిన్న లాజిక్ ఏంటంటే, దూకేది నేను, కానీ బయటకు వచ్చి బోర్డు పట్టుకునేది ఎవరు? ఏమండి ఊరుకోండి, అందులో దూకిన తర్వాత బయటికి వస్తారా? అది కూడా అంత దూరం స్విమ్మింగ్ చేసుకుంటూ. భలే చెప్తున్నారు మీరు. ఏంటండి ఇది? ఓ పని చేద్దాం, మీరే చెప్పండి. 3 days లో ద బెస్ట్, వియర్డెస్ట్, క్రేజియస్ట్ అండ్ ప్రాక్టికల్ గా మేము ఇంప్లిమెంట్ చేసే ఐడియా చెప్పిన వాళ్ళకి నా నుంచి, మా విరాజీ టీం నుంచి ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఇస్తాం. సో కమ్ అప్ విత్ ద బెస్ట్ ఐడియాస్ అండ్ మా సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో మీరే చెప్పండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.